మీరు దాని మీద నడిస్తే మీకు ఏం రాదు. సో జమాతే ఇస్లామీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన మొహమ్మద్ యూనిస్ బికమ్ వెరీ వీక్. ఆయనకు అసలు పవర్ లేదు. అంటే జస్ట్ డమ్మీ కదా ఆయన. డమ్మీ, కానీ డమ్మీకి కూడా పవర్ ఉండాలి కదా. ఇప్పుడు ఏం జరగబోతుందంటే నెక్స్ట్ 15-20 డేస్లో ఇది గొడవ ఎక్కువ అయితే బంగ్లాదేశ్ ఆర్మీ విల్ టేక్ ఓవర్. ఓకే, అదే 100%. దీనికన్నా ముందు కూడా జరిగింది, ఇది పాకిస్తాన్లో జరిగింది, బంగ్లాదేశ్. ఇస్కాన్ అనేది ఒక భూతం అంతే అక్కడ చూపెట్టడం. ఓన్లీ నామకే వాస్తే అంటారు హిందీలో. ఓకే, ఒట్టి చూపించడం. ఉన్న మిగతా హిందువుల్ని కొంత భయపడచ్చు, ఇది మీతో కూడా ఇట్లా చేయొచ్చు అని చెప్పి ఒక వార్నింగ్ లాగా అనమాట. సో హిందువులు అక్కడ హిందూ పాపులేషన్ అంత చిన్నది కూడా కాదు. అంటే మన దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఇస్కాన్, ఇప్పుడు మీరు చెప్తున్న రిలీజియన్ పరంగా చూసుకుంటే ఇక్కడ మన తెలుగు స్టేట్స్కి వచ్చేసరికి కావచ్చు, మిగతా కొన్ని చోట్ల ఇస్కాన్ అని అంటే హిందూ టెంపుల్, హిందూ దేవాలయం, ఇది హిందూ ట్రస్ట్ అన్నట్టుగా పోర్ట్రేట్ అయిపోయి కొంత రే బంగ్లాలో మన ఇస్కాన్ని ఇచ్చేస్తున్నారు అనే ఈ సానుభూతి ఎందుకు వస్తుంది మరి? అది ఎందుకంటే మీరు ఒక ఇస్కాన్ అనే చూడంగానే ఏమంటారు, ఫస్ట్ హిందూ అంటారు, కృష్ణుడు అన్న, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళే అంటారు మేము హిందువులు కాదని చెప్పేసి. వీఆర్ నాన్ డినామినేటెడ్ రిలీజియన్ అంటారు వాళ్ళు. ఇప్పుడు అదే అంటున్నారు మన ఇండియాలో ఉన్న అది విహెచ్పి కానివ్వండి, బజరంగ్ దళ్, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేయనియండి మేము హిందువులు అని చెప్పేసి, అప్పుడు మేము వాళ్ళ కోసం పోరాటం చేస్తాం ఇండియాలో. డెఫినెట్గా ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రెషర్ పెడుతున్నారు, కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం అక్కడ వెళ్ళి దాడి చేయలేము. దానికి క్లియర్గా రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, మా గ్రాండ్ మదర్ చేశారు కదా 71లో, మనం కూడా వెళ్ళి అక్కడ 71 వాజ్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వ్యతిరేకంగా మనం వార్ చేసాం. అక్కడ ఉన్న ముక్తి బాహిని అని చెప్పి లోకల్ వాలంటీర్స్ ని క్రియేట్ చేసాం. షేక్ ముజీబుర్ రహమాన్ సపోర్ట్ ఉండే. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అక్కడ ఇస్లామిస్ట్ టేక్ ఓవర్ చేసుకున్నారు కంప్లీట్ గా. ఇస్లామిస్ట్ టేక్ ఓవర్ చేసుకుంటే ఏమైతుంది, ఇస్లామిస్ట్ టేక్ ఓవర్ చేసుకుంటే ఈ ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఎట్లా తయారైందో ద సేమ్ థింగ్ విల్ కమ్ టు ఇక్కడ కూడా అదే రాబోతుంది బంగ్లాదేశ్కి. అది ఇవాళ కాకపోతే 2 వీక్స్. కానీ ఏ రోజు January 20th అయిపోతుందో డెడ్ లైన్, అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అసలు కలర్ బయటకు వస్తుంది. అక్కడ ఫండింగ్ కట్ ఆఫ్ చేసేస్తాడు ఆయన. బ్లాక్ ఇండియా కావాలంటే కంప్లీట్గా వాళ్ళని బ్లాక్ నేవల్ బ్లాకెట్ పెట్టేయమంటారు, జరుగుతుంది. యూఎస్ నుంచి వచ్చే సపోర్ట్ మొత్తం విత్డ్రా చేసుకుంటారు, అది జరగబోతుంది డెఫినెట్గా. ఓకే, అంటే ఇప్పుడు మనకు రకరకాలుగా వినిపిస్తున్నది, మిగతా రాష్ట్రాల నుంచి ఇస్కాన్ అన్న కన్సర్న్ స్టార్ట్ అవుతున్నది, వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళు ఇప్పుడు మన ఇస్కాన్ గురించి ఏం చెప్పక్కర్లేదు. ఇస్కాన్ గురించి చెప్పడానికి మనకు మెయిన్గా ఏంటంటే ఇస్కాన్ది ఈ హిందుత్వ అనే ఎలిమెంట్ లేదు ఇస్కాన్కి, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇస్కాన్కి హిందుత్వ అనే ఎలిమెంట్ ఉండడం చాలా తక్కువ. వాళ్ళు దే ఆర్ నేను హిందువులు కాదని చెప్పి వాళ్ళు బయటకు వస్తున్నారు ఇస్కాన్ నుంచి. సో ఇప్పుడు వాళ్ళు దే హ్యావ్ టు రీరిజిస్టర్ దెమ్సెల్వ్స్. నేను దానికన్నా ముందు మీకు చెప్పాను, ఇస్కాన్ ది పవర్ యాక్చువల్లీ ఇక్కడ కాదు, బంగ్లాదేశ్లో కాదు, వాళ్ళ పవర్ యునైటెడ్ స్టేట్స్లో ఉంది, వాళ్ళ పవర్ యుఎస్లో ఉందన్నమాట. సో యుఎస్లో ఉన్న పవర్ చూపిస్తే డెఫినెట్గా యుఎస్లో ఉన్న వాళ్ళ క్యాంపెయిన్ అక్కడ నడిపించచ్చు అనమాట. అదిగా మెయిన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను చాలా రకాల వీడియోస్ చూస్తున్నాను ఇస్కాన్లో జరుగుతున్న దానికి సంబంధించి. అంటే ఇక్కడ ఏవో జరగబోతుంది, సనాతన ధర్మానికి సంబంధించి ఇక్కడ రైజ్ చేస్తున్నారు ఒక పాయింట్ని, అది మిగతా రాష్ట్రాల్లో ఎఫెక్ట్ చూపించేలాగా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసమనే చాలా క్యాంపెయిన్ చేస్తున్నారు. దానివల్ల ఏదో రగడ జరగబోతుంది, హిందువులందరి నుంచి ఒక సమ్ ఆఫ్ మెసేజ్ రీచ్ అవ్వాలి, వాళ్ళు కూడా రైజ్ అవ్వాలి అన్న ఒక క్యాంపెయిన్ జరుగుతుంది అనేసి అని అంటున్నారు. ఏంటి అది అసలు? హిందువులు రైజ్ అవుతున్నారు బంగ్లాదేశ్, హిందూస్ తక్కువేం కాదు అక్కడ, 7 నుంచి 8%. ఎందుకంటే అక్కడ ఎట్లా పోర్ట్రేట్ అయిపోయిందంటే ప్రార్థనలు చేసుకోవడానికి ఒక టైం ఇవ్వచ్చు, కాలేజీలలో మసీదులు కట్టించండి, అది సిచ్యువేషన్ ఉన్నప్పుడు టెంపుల్ అండ్ పండుగలు ఉన్నప్పుడు కాలేజీలు కూడా సెలబ్రేట్ చేయండి. అంటే ఇస్కాన్ వాళ్ళు రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు మా పండుగలకు కూడా మాకు లీవ్లు ఇవ్వండి, మా పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకొని ఇవ్వండి. మా వాళ్ళు అంటే వాళ్ళు అంటే మన అది వేసుకుంటారు కదా సార్, ఏమంటారు వాళ్ళని, లేడీస్ వాళ్ళు వేసుకున్నప్పుడు మా వాళ్ళు మా జంజాలు వేసుకొని వస్తారు, హిజాబ్ వేసుకొని వచ్చినప్పుడు మేము మా మాలధారణ వేసుకున్నప్పుడు మేము వేసుకొని వస్తాము. వీటన్నింటి రేజ్ చేస్తుంటే వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇస్కాన్ పాయింట్అవుట్ అవుతుంది అన్నట్టు బయట పోర్ట్రేట్ అవుతుంది. ఇది మీరు చెప్తున్నానికి బయట వింటున్నానికి అసలు కంపారిజన్ లేదు మరి. కరెక్ట్, ఎందుకంటే హిందువుల మీద దాడి, దట్ ఇస్ ద మూడ్ పాయింట్. ఇస్కాన్ ఇస్ ఓన్లీ అ ఫిగర్ హెడ్, దాంట్లో ఇస్కాన్ ఇస్ ఓన్లీ అన్ ఐకాన్. హిందువుల మీద డైరెక్ట్ దాడి నడుస్తుంది. మనం దుర్గా పూజ టైంలో చూసాం, అక్కడ గుడిల దాడి చూసాం మనం చాలా మటుకు. సో మైనారిటీ ప్రొటెక్షన్, మనం మైనారిటీని ఇండియాలో కొట్టుకున్నప్పుడు ఇక్కడ ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, అక్కడ హిందువుల మైనారిటీ. రాహుల్ గాంధీ గారు హిందువుల మీద దాడి జరుగుతుంది, దాన్ని మీరు భారత సర్కార్ ఏమైనా చేయాలన్నప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ముస్లిమ్స్ అని చెప్పట్లేదు, ఎవరు దాడి చేస్తున్నారు హిందువుల మీద. అది మమతా బెనర్జీ చాలా క్లియర్గా వచ్చేసారు బయట. ఆమె చెప్పారు
ఈ దాడి చేస్తున్న దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మేము భారత్ గవర్నమెంట్తోనే ఉన్నాం, మోదీ గవర్నమెంట్తో ఫుల్ సపోర్ట్లో ఉన్నాం. రాహుల్ గాంధీ చెప్పలేదు. మోదీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటారో మేము వాళ్ళని సమర్థిస్తాం, కంప్లీట్గా సపోర్ట్ ఇస్తామని చెప్పారు. దర్ ఇస్ అ మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ దే షేర్ ఎ కామన్ బార్డర్, కామన్ ఐడెంటిటీ. చాలామంది 71 వార్ తర్వాత పారిపోయి వెస్ట్ బెంగాల్కి వచ్చేసారు, అస్సాంకి వెళ్ళారు, మిగతా చాలా స్టేట్స్కి వెళ్ళిపోయారు. ఓకే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బెంగాల్లో ఇది పెద్ద ఇష్యూ కాబోతుంది. ఎందుకంటే అక్కడున్న ముస్లిమ్స్ భయపడతారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రేపు ఏ దాడి జరిగినా జరగకూడదు. జరిగితే కౌంటర్ అటాక్ జరిగింది బంగ్లాదేశ్లో, దానికోసం మీ మీద అటాక్ చేస్తున్నాను అని చెప్పి. నెక్స్ట్ ఇండియాలో ఉన్న బంగ్లాదేశీస్ వాళ్ళు చాలామంది అని మనకు తెలుసు, రోహింగ్యాస్ అని చెప్తారు. రోహింగ్యాస్ ఆర్ నాట్ బంగ్లాదేశీ. రోహింగ్యాలు మయన్మార్ నుంచి వచ్చారు వాళ్ళు, కానీ బంగ్లాదేశ్ నుంచి మన దగ్గరికి వచ్చారు. సో అక్కడి నుంచి వచ్చే బంగ్లాదేశ్ని భారతదేశంలో పట్టుకున్నారనుకోండి, వాళ్ళు రోడ్డు మీద కొట్టి పంపేస్తారు వాళ్ళు. ఇది చేయకూడదు, జరగకూడదు, కానీ జరగవచ్చు. ఎందుకంటే ఇది బ్యాక్లాష్ అనేది 2-way స్ట్రీట్ ఉంటుంది. ఓకే. అక్కడ ఒక అటాక్ జరిగితే ఇక్కడ కూడా మేము దాడి చేసి మేము చూపిస్తాం మిమ్మల్ని అని చెప్పేసి ఒక థ్రెట్ రేపు రాబోతుంది. డెఫినెట్గా ఫస్ట్ భారతదేశం చేయాల్సింది ఏంటంటే ఎకనామిక్ శాంక్షన్స్ బంగ్లాదేశ్ మీద పెట్టాలి. ఎందుకంటే మైనారిటీస్ మీద దాడి చేస్తున్నారు. యూఎస్ గవర్నమెంట్తో కలిసి చేస్తే బాగుంటుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లయినా ఒక నెల లోపల 1 month 20 daysలో వచ్చేస్తారు వాళ్ళు. దాని తర్వాత డెఫినెట్గా బంగ్లాదేశ్ని స్లోలీ స్ట్రాంగిల్ చేయాలి ఎకనామిక్లీ. స్ట్రాంగిల్ చేసినప్పుడు డబ్బులు లేనప్పుడు అడుక్కొని తింటారు. అంటే ఇప్పుడు ఇస్కాన్ని కావాలని ఇచ్చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, అంతేనా? అంతే. ఇస్కాన్ ఓన్లీ అదే చెప్తాను, ఇస్కాన్ని టార్గెట్ చేయడంలో హిందువుల మీద టార్గెట్ అని చూపిస్తున్నారు. అవును, చూడండి మీతో కూడా ఇది అవుతుంది. మీరు ఎక్కువ డాన్సులు చేస్తే ఇదే మీ సంగతి కూడా ఇదే అవుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాను అనమాట. మీరు ఎక్కువ ప్రొటెస్ట్ చేయకండి, మీరు సెకండ్ క్లాస్ సిటిజన్స్, మీరు అట్లనే ఉండండి. భారతదేశంలో అనుకోండి ముస్లిమ్స్ అట్లా చేసినప్పుడు ఎంత ఏడుస్తారు, కోర్టుకి వెళ్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఇక్కడ కానీ మరి బంగాల్ ఇప్పుడు ముస్లిం పాపులేషన్ కన్నా హిందూ పాపులేషన్ ఎక్కువ. ముస్లిం పాపులేషన్